తెలంగాణకు కొత్త బాస్, నేరస్తుల గుండెల్లో రైళ్లు. వరంగల్ యాసిడ్ దాడి నుండి సాద్ నగర్ ఎన్కౌంటర్ వరకు సజ్జనార్ ఐపీఎస్ సంచలన ట్రాక్ రికార్డ్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ల బదిలీలు చేసింది. ఇందులో భాగంగా సజ్జనార్ ఐపీఎస్ ను హైదరాబాద్ కమిషనర్ గా నియమించింది. పోలీస్ డిపార్ట్మెంట్ లో సజ్జనార్ ఐపీఎస్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరున్న సజ్జనార్ ఐపీఎస్ కొన్నేళ్ల పాటు కాకి చొక్కా వదిలి టీఆర్టీసీ ఎండీగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ పోలీస్ పాస్గా మరోసారి లాఠీ పట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ ఐపీఎస్ ట్రాక్ రికార్డుపై రైట్ 9 మీడియా స్పెషల్ స్టోరీ. సజ్జనార్ పూర్తి పేరు విశ్వనాథ్ చిన్నప్ప సజ్జనార్. 1968 అక్టోబర్ 24న కర్ణాటకలోని హుబ్బಳ್ಳಿలో జన్మించారు. జేజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీకాం, కౌసలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 1996లో సివిల్స్ పరీక్షలో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఐపీఎస్ గా చేరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడే కొనసాగారు. ఆయనకు భార్య అనుష సజ్జనార్, 2 పిల్లలు ఉన్నారు. సజ్జనార్ కెరీర్ మొదట్లో జనగామ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ప్రారంభించారు. తర్వాత వివిధ పదవుల్లో కీలక పాత్రలు పోషించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డిఐజీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీగా మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా అరికట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు 2019 డిసెంబర్ 12న 3 సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి 6 నెలల గడువు విధించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో క్షేత్రస్థాయిలో సుదీర్ఘ విచారణ జరిపి జస్టిస్ విఎస్ సిర్కూర్కర్, జస్టిస్ పిఎస్బి రేఖా, డాక్టర్ డిఆర్ కార్తికేయన్తో కూడిన కమిషన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన 387 పేజీల నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ బూటకమని తమ నివేదికలో స్పష్టం చేసింది. 10 మంది పోలీసులపై హత్య కేసు పెట్టి విచారణ జరపాలని సిఫార్సు చేసింది. మృతుల్లో 3 మైనర్లేనని కమిషన్ వెల్లడించింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ ముందు 2021లో సజ్జనార్ విచారణకు హాజరయ్యారు. తర్వాత ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. ఆ టైంలో ఆయనకు అది పనిష్మెంట్ అని చాలా మంది అనుకున్నారు. నిజాయితీగా పనిచేస్తే ఇలానే ఉంటుంది అని మధ్యతరగతి ప్రజలు, సజ్జనార్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. 2008లో వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థినులపై యాసిడ్ దాడి చేసిన 3 నిందితులను సజ్జనార్ ఎన్కౌంటర్లో లేపేశారు. ఆ టైంలో ఆయనకు పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. క్రైమ్ సీన్ రీక్రియేషన్ సమయంలో తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేశారు. పోలీసుల ఆత్మరక్షణలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ సంఘటనతో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ బ్రాండ్ సజ్జనార్ కు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన పని సామాన్య ప్రజలు మెచ్చుకొని పోలీస్ అంటే ఇలానే ఉండాలి, సజ్జనార్లా ఉండాలి అని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు మంచి హీరో అయ్యారు. 2018 మార్చిలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమితులైన సజ్జనార్ క్రైమ్ రేట్ తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు, పిల్లల సేఫ్టీ, సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీపై ఫోకస్ చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్, సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలు తీసుకువచ్చారు. 2019 నవంబర్ 27న జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహబూబ్ నగర్ కు చెందిన మహమ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు షాద్నగర్ ఓఆర్ఆర్ టోల్గేట్ సమీపంలో దిశను అత్యాచారం చేసి హత్య చేశారు. మృతదేహాన్ని షాద్నగర్ మండలం చటాన్పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకువెళ్లి డీజిల్ పోసి నిప్పంటించారు. ఈ కేసు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్పాట్లో ఎలాంటి ఆధారాలు దొరక్కపోయినా ఈ కేసు సజ్జనార్ వారం రోజుల్లోనే ఛేదించారు. నిందితులను పట్టుకొని అరెస్ట్ చేసి ఆధారాలు సేకరించారు. ఈ కేసులో నిందితులను ఉరితీయాలని, ఎన్కౌంటర్ చేయాలని ప్రజల నుంచి భారీగా డిమాండ్లు వచ్చాయి. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. నిందితులను తీసుకువెళ్తున్న వాహనంపై రాళ్లదాడి కూడా జరిగింది. ఈ రేప్ అండ్ మర్డర్ కేసుతో తెలంగాణ సమాజం మొత్తం అట్టుడికిపోయింది. 2019 డిసెంబర్ 6న తెల్లవారుజామున పోలీసులు సీన్ రీక్రియేషన్ కు తీసుకువెళ్లారు. పించుకు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా తమ వద్ద ఆయుధాలు తీసుకొని పారిపోయేందుకు యత్నించగా నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సిపి సజ్జనార్ పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ ఎన్కౌంటర్ ని చాలా మంది సపోర్ట్ చేశారు.
పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని హ్యూమన్ రైట్స్ గ్రూపులు విమర్శించాయి. పలు మానవ హక్కుల సంఘాలు, ఎన్జిఓలు బూటకపు ఎన్కౌంటర్ అని కోర్టును ఆశ్రయించాయి.